ఒక్క రూపాయి. ఒక్క రూపాయికి ఏమొస్తుంది రోజుల్లో అని కొట్టిపారేయకండి. ఈ ఒక్క రూపాయి వందల మంది ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఈ ఒక్క రూపాయి రోజు ఎన్నో ముఖాలపై చిరునవ్వు నింపుతోంది. ఈ ఒక్క రూపాయి ప్రతిరోజు దాదాపు 300 మంది ఆకలి తీరుస్తుంది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది అక్షర సత్యం. హైదరాబాద్ లో తొలిసారిగా ఓ ఎన్జిఓ సంస్థ ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం పెడుతోంది. అవునండి, కరుణా కిచెన్ అనే ఒక కిచెన్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆ సంస్థ. సో మరి ఆ సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆ కరుణా కిచెన్ కి టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం బృందం చేరుకుంది. మరి ఈ ఒక్క రూపాయి భోజనం వెనుకున్న కథ ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ ఎదురుగా ఉన్న కరుణా కిచెన్ కి మనం వచ్చేసాం. సో ఇదే కరుణా కిచెన్. ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అనే కాన్సెప్ట్ తో ఇక్కడ జార్జ్ అండ్ స్వప్న అండ్ కరుణ అండ్ టీమ్ మొత్తం కలిసి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ కరుణా కిచెన్ లో ఒక్క రూపాయి భోజనం తినడానికి రోడ్ల పైన చెత్త ఏరుకునే వారి దగ్గర నుంచి స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్స్, అలాగే సెక్యూరిటీ గార్డ్స్, ఇక్కడ దగ్గరలో పనిచేసే వాళ్ళు, అలాగే ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ఇలా చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. ₹1 కిచెన్ అనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే అండి, చాలా మంది హైదరాబాద్లో అన్నం పంచుతుంటారు. ఆవేశం ఎక్కువైతే ఎక్కువగా కూరలు పెట్టేస్తారు. ఇంకా ఫంక్షన్లో మిగిలిపోతే తీసుకొచ్చి బీదలకు పంచేస్తుంటారు. అట్లా అన్నదానం అనేది అన్ని వెరైటీలుగా జరుగుతుంది. సో నేనేమనుకున్నానంటే, నేను కూడా గాంధీ హాస్పిటల్లో క్లాక్ టవర్ దగ్గర అక్కడ అన్నం పెట్టేది గత 2 సంవత్సరాల నుంచి. కానీ వెరైటీగా ఏం చేస్తే బాగుంటుందని, ఎందుకంటే హైదరాబాద్లో అందరూ కాపీ కొడుతూనే ఉంటారు. పక్కన పాన్ షాప్ పడితే దాని పక్కన ఇంకో పాన్ షాప్, అక్కడ ఓల్డేజ్ హోమ్ పడితే పక్కన ఓల్డేజ్ హోమ్, అక్కడ టెంట్ హౌస్ పడితే టెంట్ హౌస్. అందరికీ లక్ష్యాలు ఏముండో మైండ్లో, కానీ పక్కనోడు చేసిందే చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను వెరైటీగా చేద్దామని ఇండియా అంతా సర్వే చేసినప్పుడు గౌతమ్ గంభీర్ గారు పెడుతున్నట్టుగా తెలిసింది. తర్వాత కలకట్టాలో ఒక వాళ్ళు పెడుతున్నారు, యానంలో ఒక వాళ్ళు పెడుతున్నారు. మరి మన హైదరాబాద్లో ఎవరు పెట్టట్లేదు కదా, మనం కూడా పెడితే మంచిగా ఉంటుందని ఆలోచించి నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ డే ఉట్టి 5గురే వచ్చి అన్నం కొనుక్కున్నారండి. సెకండ్ డే 50 మంది వచ్చి అన్నం తిన్నారు. ఇంకా థర్డ్ డే నుంచి 120, 130, 140 అట్లా పెరుగుతూనే ఉందండి. ప్రతిరోజు ఒకటే ఐటమ్ ఉండదు. ఒకరోజు కిచిడి కట్ట, ఒకరోజు టమాటా రైస్ రైతా, ఒకరోజు బగారన్నము సాంబారు, ఒకరోజు పెరుగన్నము, ఒకరోజు పొంగలు, ఇట్లా వెరైటీగా ఇస్తున్నామండి. ఈ యొక్క కాన్సెప్ట్లో ఏముందంటే అండి, జనరల్గా నేను అన్నం పెడుతున్నప్పుడు చూస్తున్నాను రోడ్డు మీద పెడుతుంటే, ర్యాపిడోడైనా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయినా, బాగా ఉన్నవాడైనా, డబ్బులున్నా కానీ హోటల్ దొరకని వాడు ఉంటాడు, డబ్బులున్నా కానీ తినడానికి అనిపించదు ఏ హోటల్ వెళ్ళాలని. అలాంటి వాళ్ళు కూడా ఆ లైన్లో నిలబడి అడుక్కుందామనే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. నేను కూడా ఇక్కడ నుంచొని అడుక్కోవాలా వీళ్ళెంబడని, ఫ్రీగా ఇస్తుంటే అంత దిగజారిపోయినానేమో అని ఫీల్ అయిపోతుంటాడు. వాళ్ళెంబడి నేను అడుక్కోవడం ఏంటి అని అనుకుంటాడు. కానీ అదంతా ఆలోచించి ఇక్కడ ₹1 పెట్టినప్పటి నుంచి ఇక్కడ డాక్టర్ అయినా పెద్ద వాళ్ళు వచ్చి నించొని ₹1 ఇచ్చి రుబాబ్గా తీసుకొని, రెస్పెక్ట్గా, డిగ్నిటీగా తీసుకొని తింటున్నారండి. సో ఇక్కడ కరుణా కిచెన్లో మనం గమనిస్తే అక్కడ చాలా చిన్న ప్లేస్, వాళ్ళు దాన్ని లీజుకి తీసుకొని అసలు అది యూజ్ అవ్వదు ఇంకా అని పాడుబడిపోయిన దానిలాగా ఉన్న ఆ ప్లేస్ని తీసుకొని పైన రూఫ్ లేకపోయినా దాంట్లో కొంచెం ఏర్పాట్లు చేసుకొని, అంటే ఒక టేబుల్, 2 టేబుల్స్ పెట్టి, ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకొని, అక్కడ ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళు ఒక చిన్న ఏర్పాట్లు చేసుకున్నారు పెయింట్ వేసుకొని. సో అది కూడా అప్రిషియబులే, ఎందుకంటే వాళ్ళు దానికి కాస్ట్ ఏం పెట్టకుండా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఆ ప్లేస్లో వాళ్ళు మంచి హైజెనిక్ ఫుడ్ పెడుతూ, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ప్లాస్టిక్ ఎక్కడా వాడకుండా స్టీల్ ప్లేట్స్లో మాత్రమే వాళ్ళు భోజనాన్ని వడ్డిస్తున్నారు. సో ఇది నిజంగా అప్రిషియబుల్.
ఇంకోటి నేనేం అబ్జర్వ్ చేసిన, హైదరాబాద్లో అన్నదానం అందరు చేస్తుంటారు కానీ మొత్తం కచ్చరా కుండీలాగా తయారైపోతుందండి నెక్స్ట్ సాయంత్రం గంటల తర్వాత. నేను ఎంతోమందికి అన్నం పెట్టినా అని చెప్పుకుంటుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది, కానీ ఆ రోడ్ అంతా కచ్చరా అయిపోయి ఉంటుందండి చాలాసార్లు. ఆ పేపర్ ప్లేట్స్ అవి ఎవరు తీయాలండి? అట్లాంటి వాలంటీర్స్ దొరికితే బాగుంటుంది, కానీ వాలంటీర్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామండి? సో మన పరిసరాలని శుభ్రం పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి నేనేమనుకున్నానంటే నేను కూడా డిస్పోజబుల్ ప్లేట్ పెడితే ఈజీగా అయిపోతుంది అనుకుంటా, కానీ ఈజీలో అట్లా బాగుంటుందని స్టీల్ ప్లేట్లలో అన్నం పెట్టడం మొదలు పెట్టామండి. స్టీల్ ప్లేట్లో అన్నం పెడుతున్నాం, మళ్ళీ ఆ స్టీల్ ప్లేట్ని బాగా కడిగి జాగ్రత్తగా మళ్ళీ నెక్స్ట్ డే గురించి కూడా వాడుతున్నామండి. దీనివల్ల వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా మట్టుకు నేను ఆపగలుగుతున్నా. మీరు చూసుంటారు, ఇక్కడ కుండలో నీళ్ళు పెట్టినాము, అక్కడ 1-2 గ్లాసెస్ పెట్టినాం, స్టీల్ గ్లాసెస్. అది తాగి మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నారు. డిస్పోజబుల్ గ్లాస్ తోటి తాగుతుంటే ఇక్కడ అంతా కచ్చరా అవుతుందండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నన్ను మెచ్చుకునేవారు 2 ఉంటే నన్ను తిట్టేవారు 4 ఉండొచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళందరూ ఎవడరా వీడు ఇంతగానం చేసిపోయిందని అని అనుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే మనకి ఆ లైన్లో నిల్చొని చాలా ఓపిక్గా వాళ్ళు ఆహారం తీసుకోవడానికి అయితే ఓపిక్గా నిల్చున్న పద్ధతిని మనం గమనించవచ్చు. అలాగే మనకి ఇక్కడ రూపాయి తీసుకొని ఆ టోకెన్ తీసుకొని వాళ్ళు ఫుడ్ తీసుకొని ఎక్కడ నించొని చెట్టు కింద కొంచెం నీడుంటే చాలు కడుపు నింపుకుంటాం అన్న వాళ్ళే చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంటికి కూడా తీసుకెళ్లే వాళ్ళు మనం కవర్లలో కట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్లే వాళ్ళని గమనించాం ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకొని ఆ ప్లేట్స్ తీసుకొని అక్కడ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంది మనోహర్ థియేటర్ ఆపోజిట్లో అక్కడ, సో ఆ ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని అక్కడ నించొని ఫుడ్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వాళ్ళు నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక కుండలో వాటర్ పోసి అక్కడ ఒక 2 గ్లాసులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భోజనం చేసిన తర్వాత నీటి కోసం వెతుక్కునే పరిస్థితి కూడా లేదు. సో హాయిగా వాళ్ళు ఇక్కడ తినేసి నీరు కూడా సేవించవచ్చు. అదేవిధంగా వాళ్ళు తిన్న ప్లేట్స్ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు దాన్ని నీట్గా హైజెనిక్గా వేరే టబ్లోకి షిఫ్ట్ చేసి వాటిని క్లీన్ చేస్తున్నారు. बिहार का। बिहार का। बिहार से यहाँ कौन सा काम पे आए? होटल में काम करने आए थे। होटल में फिर यहाँ पे आके खाना खा रहे हैं आप रोज? हाँ जी। अच्छा है खाना? खाना अच्छा जी। खाना अच्छा नहीं है। अच्छा जी, अच्छा है खाना अच्छा जी। ఫ్రీ భోజనం అనేది చాలా అసలు 1 రూపీకి పెడుతున్నారు కదా, ఇది ఉచితం అన్నట్టే లెక్క. 1 రూపాయి అనేది ఏ లెక్క నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. కనీసం వాళ్ళు 100-200 మందికి పెడుతున్నారు, ఒక 500-600 మందికి చేయాలని ఉద్దేశం కూడా ఉంది. ఫుడ్ ఇంట్లో నా పేరు శివ, RSSB రామోజీ శివసత్య బ్రహ్మాండం. మాది తెనాలి. ఇక్కడ వచ్చి పనులు చేసుకొని ఊరికి పోతుంటాం, కానీ ఫుడ్ అయితే రూపాయికి పెడుతున్నారు కదా, వాటర్ ప్యాకెట్ కూడా రావట్లేదు. ఆ అవకాశాన్ని మాకు ఇచ్చారు. అంటే ఇట్లా పని చేసుకునే వాళ్ళకి. తెనాలి నేను వంట పని చేస్తాను. ఈ క్యాటరింగ్ చేసినప్పుడు క్యాటరింగ్ పోతాను, లేదంటే ఇంటికి పోతాను. నాకు యూస్ఫుల్ ఉంటుంది. Actually what he does, this is well, you can call me Sachin, but the food is excellent, and it's not that we can't afford to eat in big hotels, but the food is really excellent, very neat, and no like Annapurna, you know, they've got a different style of cooking, but the food is very good, very good. I would say, you know, like this, you know, every area there should be a kitchen like this. हाय, आपका नाम? ఓకే మోహన్. మోహన్ తెలుగు హిందీ? తెలుగులో మాట్లాడుతుంటే తెలుగులో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? సరే ఫుడ్ మంచిది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది నిజామాబాద్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్? ఓకేనా? బాగుంటుంది. రోజు వస్తారా మీరు ఇక్కడికి? సరే మేడం. రోజు వస్తున్నారా? ఓకే. ఈ యొక్క కిచెన్ని 3 ఆడవాళ్ళు కలిసి డిజైన్ చేసినారు. ఆ ఆడవాళ్ళు ఇంకా రాబోయే రోజులలో ఇలాంటి కిచెన్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారండి. సో మా గుడ్ సమారిటన్స్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఇది తయారు చేసిన ఈ యొక్క ఆలోచనని కొంచెం నేను కూడా పాలిష్ చేసి అందరం చేసి 1 రూపీకి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను.
పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు, మీరు ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నారు గుడ్ సమ్మరిటన్స్ తో? 2 years నుంచి. 2 years నుంచి. 3 years, సారీ 3 years నుంచి. ఓకే. సో ఈ కరుణా కిచెన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? అందరు రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. మీరే వంట చేస్తారు? మీరే? నేను హెల్ప్ చేస్తానండి. కరుణ హెల్ప్ చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను. అంత కిచెన్లో చూసుకుంటాను నీట్గా ఉందా లేదా. సో మీకు మీ ఫ్యామిలీ నీడ్స్కి సరిపడా డబ్బులు వస్తున్నాయా ఇక్కడ? సరిపోతున్నాయా? నేను వేరే జాబ్ కూడా చేస్తానండి. ఓకే. ఏం జాబ్ చేస్తారు? నేను కేర్ టేకర్గా చేస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు జస్ట్ ఒక హెల్ప్ కోసం, డే హెల్ప్ కోసం, హెల్ప్ చేద్దామనే ఒక ఉద్దేశంతో వస్తున్నారు. అవునండి. వెరీ నైస్. సో షీస్ కరుణ గారు వండిన ఆ భోజనమే వందలాది మంది ₹1 ఇచ్చి కొనుక్కొని తింటున్నారు. సో ఎలా అనిపిస్తుందండి మీ చేతుల మీదుగా వండిన భోజనం ఇంతమంది ఆకలి తీరుస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వండేటప్పుడు? మీరు ఇంకా వేరే పని కూడా చేస్తున్నామని చెప్తున్నారు. టైం సరిపోతుందా? ఎలా మేనేజ్ చేస్తున్నారు? సరిపోతుందండి. ఇక్కడ పార్ట్ టైంగా చేస్తున్నాం కదా, డైలీ ఒక ఐటెం చేస్తామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ చేయడం. 8 సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నాను సార్ దగ్గర. ఓల్డేజ్ ఏం ఉన్నప్పుడు కూడా చేశాను. అప్పటి నుండి ఇక్కడి వరకే చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పుష్పలత. పుష్పలత గారు, సో మీరు కూడా ఇక్కడ గుడ్ సమ్మరిటన్స్ లో పార్ట్. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ₹1 భోజనం అందించడం? సంతోషంగానే ఉంది. చాలా మందికి పేదవాళ్ళకి ₹1 అంటే వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్. వాళ్ళకి కూడా చూస్తుంటే కూడా నాకు కూడా చాలా హ్యాపీనెస్గా ఉంది. అందుకే సహాయం చేయడానికి నేను పార్ట్ టైం జాబ్ లాగా అట్లా వచ్చి చేస్తున్నాను. ఫుల్ టైం ఏం చేస్తారు? ఫుల్ టైం నర్సింగ్. సో మనకి ఇక్కడ ఇందాక చూసాం కదా, ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళు కిచెన్ నుంచి ఈ స్పాట్కి ఫుడ్ని ఆటోలో డెలివర్ చేశారు. సో ఆ ఆటో తనదనమాట. సో ఆయన కూడా ఇందులో గుడ్ సమ్మరిటన్స్లో పార్ట్. సో ఆయన కూడా ఒక పార్ట్ టైం లాగా ఇక్కడ పనిచేస్తున్నారు. సో హాయ్ అండి. మీ పేరు? సునీల్ కుమార్ మేడం. సునీల్ కుమార్ గారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం లా చేస్తున్నారు? అవును మేడం, ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సార్ కోసం హెల్ప్ చేస్తున్నా. పేదవాళ్ళు చాలా మంది వచ్చి తినిపోతున్నారు. చాలా సంతోషంగా ఉంది మేడం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. కానీ చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఆ టైంలో వేరే జాబ్ ఏదైనా చేసుకుంటే ఇంకో 2 కిరాయిలు కొట్టుకుంటే పైసలు వస్తాయి అట్లా అనుకుంటారు కదా. సో మీరు ఇంత టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది, మనం పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది మేడం. అవన్నీ వల్ల మా అంటే 100 to 100 వస్తాయి. కానీ ఇక్కడికి ఇంతమంది భోజనం పెడతాం సార్ అంటే హెల్ప్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇలా కరుణా కిచెన్ కాన్సెప్ట్ వందల మంది దృష్టిని ఆకర్షించినప్పటికీ కరుణా కిచెన్ ముందు నుండి వెళ్తూ కాస్త ఇబ్బంది పడుతున్న బాటసార్లను గమనించింది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం బృందం. చేసేది మంచి పని అయినా అక్కడ ఆహారం తింటున్న వారితో కలిసి భోంచేయడానికి ఇష్టపడని వాళ్ళు లేకపోలేదు. మీరు రోజు ఇదే ఖాళీలో తిరుగుతారు కదా? తిరుగుతాం మేడం. ఎందుకు అక్కడ ₹1 భోజనం తినరు? మేము ఇంటికాడకే కట్టుకొస్తాం కదా బాక్సు. మేము రొట్టె చేస్తాం, జొన్న రొట్టెలు. కారం నూరు కోసం కారం రోడ్లు వేసి కారం నూరు కోసం ఇక తింటాం మేము. మరి ఇక్కడ ₹1కే కదా, అక్కడ మీరు అన్ని నూరుకోవాలి, వండుకోవాలి, టైం పడుతుంది, పైసలు. ఏంగ్లీ జంగ్లీ ఎడ్డోలు గుడ్డోలు గులాపోలు అందరు తింటారు మేడం. ఇసుకు ఉంటుంది తినం. సో నార్మల్గా కూర్చోబెట్టి ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మరి హోటల్లో కూడా ఇదే జరుగుతుంది కదా? హోటల్లో కానీ జరుగుతుంది కానీ అది అలాగనే ఉంటుంది కదా, కనిపించదు. ఇది కనిపిస్తుంది కాబట్టి తినాలనిపించదు. అనిపించదు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము భువనగిరి నుంచి పల్లీలు అమ్ముతాం మేడం. మోకాళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలి? బస్సులు ఎక్కాలే దిగాలి. కరుణా కిచెన్లో భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసిన అక్కడ పరిసరాలతో అసంతృప్తిగా ఉన్నవారు ఇంకొందరు. అంతా పోవాలి మేడం, దుమ్ము డస్ట్ అంతా మీద గాలి పడుతుంది, మీద పడుతుంది ప్లేట్లలో. కానీ భోజనం బాగుంది. మాకు భోజనం అయితే బాగుంది. సో సరౌండింగ్స్ ఒకటి వాళ్ళు క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. ₹5 భోజనం కంటే నయం. రోజు సొరకాయ తిని చేదు నోరు చేదు. ₹5 భోజనం కూడా చేశారా మీరు ప్రభుత్వం నుంచి? అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. మీరు పెట్టారు కదా, ఇక్కడే వస్తాం. థ్యాంక్స్ అమ్మా.
సో ఇక్కడ ఫుడ్ పెట్టడం అయిపోయిన తర్వాత ₹1 భోజన సదుపాయం ఇక్కడ కల్పించి చాలామంది కడుపు నింపి వాళ్ళైతే ప్యాక్ చేసేసుకుంటున్నారు. తర్వాత ఇది క్లోజ్ చేసేస్తారు. రోజు 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సాగుతుంది ఈ కార్యక్రమం. దాదాపు 200 నుంచి 300 మంది రోజు ఇక్కడ భోజనం పొందుతున్నారు. సో ఇదొక మంచి కార్యక్రమం అని చెప్పాలి. చూశారు కదా, 10 మందికి ఉపయోగపడుతుందంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాల్సిన విషయం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ఖచ్చితంగా దాన్ని కవర్ చేస్తుంది.